హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా నా వీడియోస్కి లైక్స్ ఇచ్చి కామెంట్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 14లోకి వచ్చేసాము. పద్దు కోపంగా కిచెన్లో గిన్నెలు టపటపాలాడిస్తుంటే ప్రతాప్ గారు అక్కడికి వచ్చి, ఏంటి పద్దు అంత కోపంగా ఉన్నావు అని మురిపెంగా అడుగుతారు. కోపం కాక మీ అయ్యా కొడుకు చేసే పనికి సంతోషించమంటారా అంటూ పద్దు గయ్యమని లేస్తుంది. ఇదంతా చేసేది మన కొడుకు సంతోషం కోసమే కదా పద్దు అని అంటాడు ప్రతాప్ గారు నచ్చ చెప్పే ప్రయత్నంలో నెమ్మదిగా మాట్లాడుతూ. వాడి సంతోషం కోసం డబ్బులు ఇలా బయట వాళ్ళకు తగిలేస్తారా అని అడుగుతుంది పద్దు గిన్నెలు ఇంకా ఎక్కువ శబ్దం చేస్తూ. ఆ అమ్మాయి పరాయి అమ్మాయి కాదు, కాబోయే మన ఇంటి కోడలని తెలుసు కదా, అయినా కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు అంటాడు ప్రతాప్ గారు. అలా ఆలోచిస్తే మన కోడలికేగా పెట్టేదనిపిస్తుంది, కానీ రేపు వాళ్ళు చదివి సాధించేదేంటో మన బాధ్యతలు తీసుకునేది ఎప్పుడో. కానీ ఇప్పుడు మనం చిన్న చిన్న సంతోషాలు కూడా దూరమై ఇబ్బందులు పడుతున్నాం కదా అంటుంది కోపంగా చూస్తూ. తప్పు పద్దు, పిల్లల దగ్గర ఇచ్చి పుచ్చుకోవడం అన్నట్టుగా అసలు ఆలోచించకూడదు. వాళ్ళ బాధ్యతల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయడం కోసమే మన సమస్యలను వాళ్ళకి తెలిసేలా చేస్తున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదో ఆశిస్తున్నానని కాదు. పిల్లల్ని చదివించాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. రేపు పిల్లల్ని మనం చూస్తారా లేదా అని అనుమానం పడుతూ వాళ్ళ విషయంలో బాధ్యతలుగా ఉండకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తే కదా పాడయ్యేది అంటాడు ప్రతాప్ గారు. మీరు చెప్పేది కూడా కరెక్టే అండి, కానీ శృతి వచ్చిన దగ్గర నుంచి మనకు తలకు మించిన భారం కావడం లేదా అని అడుగుతుంది పద్దు నెమ్మదించి. భారం అవుతున్నా అది పరాయి వాళ్ళ కోసం చేస్తున్నట్టు కాదు పద్దు. మనకి మన యష్ లల్లి ఎంతనో శృతి కూడా అంతే అనుకోవాలి. యష్ సంతోషం కోసం శృతిని చదివిస్తున్నాం. నిజం చెప్పు, నీకు శృతి అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు ప్రతాప్ గారు. అయ్యో, ఇష్టం లేదని నేను ఎందుకు అంటాను? ఆ అమ్మాయి చాలా మంచిది, అందుకనే కదా యష్ తనని ప్రేమిస్తున్నాడు అనగానే మనం వాడి ప్రేమను ఒప్పుకుంది. కాకపోతే ఇలా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆ అమ్మాయి మీద కాస్త కోపం వస్తుంది అంటుంది పద్దు మొహం చిన్నబుచ్చుకుంటూ. ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోపద్దు. ఆ అమ్మాయి ముందు ఎలా పడితే అలా మాట్లాడితే పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు అంటాడు ప్రతాప్ గారు. నిజమేనండి, తొందరపాటుతో నా మాటలు అలా వస్తాయి మరి. తర్వాత మళ్ళీ ఇలా ఎందుకు అన్నానా అని నేనే బాధపడతాను. గిన్నెలు కడిగిన తర్వాత నేను శృతి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానులేండి అని అంటుంది పద్దు పూర్తిగా కోపాన్ని పోగొట్టుకొని. వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ కోసం వచ్చిన శృతి వాళ్ళ మాటలు విని బాధపడుతూ, మీరేమీ రావద్దులే ఆంటీ, నేనే మీ దగ్గరికి వచ్చాను. అయినా మీ కోపం నాకు తెలీదా ఏంటి? నన్ను ఇలా అంటారు, తర్వాత మళ్ళీ మీరే బాధపడతారని నాకు కూడా తెలుసు అని అంటూ శృతి పద్దు దగ్గరికి వస్తుంది. పద్దు నవ్వుతూ శృతి మోహన్ చేతిలో తీసుకొని, నా బంగారు తల్లి నన్ను అర్థం చేసుకుంటుంది అంటూ శృతి నుదుటిన ముద్దు పెడుతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ప్రతాప్ గారు సంతోషపడుతూ, మా పద్దుకి కోపగించుకోవడం ఎక్కువే, అభిమానించడం ఎక్కువే అని అనుకుంటాడు మనసులో. అనుకున్నట్టుగానే యష్ కూడా శృతితో పాటు సిన్సియర్గా చదువుతుంటాడు. కొడుకు అలా చదవటం చూసి ప్రతాప్ గారు పద్దు కూడా సంతోషపడుతుంటారు. ఒకరోజు ప్రతాప్ గారు మడత కుర్చీలో కూర్చొని దీక్ష గురించి ఆలోచిస్తూ, పాపం దీక్ష ఏం చేస్తుందో, అనవసరంగా యష్ కారణంగా తన చదువు పాడు చేసుకొని వెళ్ళిపోయింది. నా కొడుకు వల్ల ఆ అమ్మాయి చదువు పాడు కావడం నా మనసును బాధిస్తున్నా నేను ఆ అమ్మాయి విషయంలో ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితుల్లో ఉండిపోయాను అని అనుకుంటాడు. ఒకరోజు నైట్ యష్ లల్లితో పాటు చదువుతున్న శృతి బుక్స్లో ఏదో వెతుకుతుంటే, ఏం వెతుకుతున్నావు శృతి అని అడుగుతాడు యష్. ఎకనామిక్స్ నోట్బుక్ కనిపించడం లేదు యష్, నీతో ఆ నోట్స్ కంప్లీట్ చేయించాలి, అదే వెతుకుతున్నాను అంటుంది శృతి. నీకు చదివే కొద్దీ మైండ్ పనిచేయడం లేదట్టుంది. ఆ నోట్బుక్ మొన్న విక్రమ్కి ఇచ్చావు కదా అంటాడు యష్. శృతికి అది గుర్తొచ్చి, నిజంగానే మర్చిపోయాను యష్, రేపు సండే కదా, నీతో నోట్స్ అంతా ప్రిపేర్ చేయించుదాం అనుకున్నాను. రేపు ఉదయమే వెళ్ళి విక్రమ్ దగ్గర నోట్బుక్ తెచ్చుకుందాం, గుర్తు చేయి యష్ అంటుంది. రేపు ఉదయం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళేది ఉంది, నాతో పాటు నువ్వు కూడా వస్తే విక్రమ్ దగ్గర నోట్బుక్ తెచ్చుకోవచ్చు అంటాడు యష్. సరే యష్ అంటుంది శృతి. మరుసటి రోజు ఉదయం శృతిని విక్రమ్ ఇంటి ముందు డ్రాప్ చేసి, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి నోట్బుక్ తీసుకుని రెడీగా ఉండు అని చెప్తాడు. అలాగే యష్ అని అంటుంది. యష్ కూరగాయల మార్కెట్కి వెళ్ళేసరికి అక్కడ అమృత కలుస్తుంది. హాయ్ యష్ అని అంటుంది అమృత. హాయ్ అమృత, ఆ రోజు కంగ్రాట్స్ చెప్పడం మిస్ అయ్యాను, నీ పెయింటింగ్ చాలా బాగుంది అంటాడు యష్. థ్యాంక్ యూ యష్, కానీ
ఆ పెయింటింగ్ ఐడియా ఇచ్చింది మాత్రం నాకు దీక్షని అంటుంది అమృత. యష్ కాస్త ఆశ్చర్యపోతూ, అవునా? కానీ దీక్ష అప్పటికి కాలేజీ నుంచి వెళ్ళిపోయింది కదా అని అడుగుతాడు. అంటే ఈ కాంపిటీషన్ గురించి దీక్ష ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు కదా, ఎలాంటి పెయింటింగ్ వేయను అని దీక్షను సలహా అడిగాను. ఓ తల్లి పసిపాపకి చందమామని చూపిస్తూ భోజనం తినిపించే పెయింటింగ్ వేయమని చెప్పింది. తను చెప్పినట్టే ఆ పెయింటింగ్ వేసి గెలిచాను. నేను గెలిచానని చెప్పడానికి దీక్ష వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అని అంటుంది అమృత. అది విని యష్ ఎగ్జైట్మెంట్ అవుతూ, దీక్ష కలిసిందా? తను ఎలా ఉంది అని అడుగుతాడు. దీక్ష కలవలేదు. తను ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చూసుకుందంట. నేను వెళ్ళినప్పుడు తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ మాటల్లో దీక్షకు సంబంధాలు చూస్తున్నారని అర్థమైంది అంటుంది అమృత. అవునా అంటాడు యష్ కాస్త గిల్టీగా బాధపడుతూ. సరే యష్, ఇక నేను వెళ్తాను అని చెప్పి అమృత వెళ్ళిపోతుంది. యష్ అదే గిల్టీ భావంతోనే కూరగాయలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ విషయం శృతికి చెప్పాలా అని ఆలోచించి, వద్దులే, మళ్ళీ దీక్ష గురించి ఆలోచించి డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటాడు యష్ మనసులో. కొద్దిసేపటికి యష్ నోట్బుక్ పట్టుకొని నిలబడ్డ శృతి దగ్గరికి వస్తాడు. యష్ ఏదో డల్లుగా ఉండటం గమనించి, ఏమైంది యష్ అని అడుగుతూనే శృతి బండెక్కుతుంది. ఏమీ లేదు, బాగానే ఉన్నాను అంటూ ముందుకు వెళ్తుంటాడు యష్. సాయంత్రానికి దీక్ష విషయాన్ని తండ్రికి చెప్తాడు యష్. పోనీలే, నీ వల్ల ఆ అమ్మాయి ఎక్కడ బాధపడుతూ కూర్చుందో అనుకున్నాను. ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయి వేరే వ్యక్తి జీవితంలోకి వెళ్తే మనకైనా మంచిదే కదా. ఇక నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా పూర్తిగా చదువు మీద ధ్యాస పెట్టు అంటాడు ప్రతాప్ గారు. అలాగే నాన్న అని చెప్పి వెళ్తాడు యష్. ఇలా రోజులు గడిచి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడడంతో చదువుకోవడంలో ఇద్దరు బిజీ అవుతారు. నైట్ 11 అవుతుండగా లల్లి పడుకొని నిద్రపోతుంటుంది. యష్ శృతి ఇంకా చదువుతూనే ఉంటారు. ప్రతాప్ గారు వాళ్ళిద్దరికి కాఫీ కలుపుకొని వచ్చి, ఇద్దరు కాఫీ తాగండ్రా, నిద్ర తేలిపోతుంది అని అంటాడు. ప్రతాప్ గారు కాఫీ తీసుకురావడం ఇద్దరు ఆశ్చర్యపోతూ, మీకు శ్రమ ఎందుకు అంకుల్ అంటుంది శృతి. అవును నాన్న, కావాలంటే మేమే కాఫీ కలుపుకునే వాళ్ళం కదా అంటాడు యష్ కాస్త బాధగా. పర్వాలేదు లేరా, నాకు కాఫీ కలపడం బాగా వచ్చు. మా పెళ్ళైన కొత్తలో పద్దు నాతో గొడవ పడి నాకు కాఫీ ఇవ్వకపోతే నేనే వెళ్ళి కాఫీ కలుపుకునేవాడిని. అలా కాఫీ చేయడం అలవాటు చేసుకున్నాను. నేను అలా కాఫీ కలపడం నేర్చుకోవడం వల్ల మీకు ఇప్పుడు అవసరమైంది అని అంటూ ఇద్దరికి కాఫీ అందిస్తాడు. ఇద్దరు నవ్వుతూ కాఫీ టేస్ట్ చేస్తారు. కాఫీ చాలా బాగుంది నాన్న అంటాడు యష్. అవును అంకుల్, ఇంకా నిజం చెప్పాలంటే ఆంటీ కన్నా మీరే కాఫీ బాగా కలిపారు అంటుంది శృతి. ఇష్, గట్టిగా అనుకు, నీ మాటలు మీ ఆంటీ వినదంటే ఇక అంతే సంగతులు అంటాడు ప్రతాప్ గారు భార్యకి భయపడుతూ. ఆ మాటలకి ఇద్దరూ నవ్వుతుంటారు. ప్రతాప్ గారు కూడా నవ్వి, కాసేపు చదువుకొని నిద్రపోండి, మరీ నిద్ర లేకుండా ఉన్నా కూడా నీరసం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ప్రతాప్ గారి మంచితనానికి ఇద్దరూ నవ్వుకొని కాఫీ తాగటం పూర్తి చేసి మళ్ళీ చదువులో పడతారు. మరికొన్ని రోజులకి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చి ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఈసారి యష్ కూడా బాగానే చదివాడు కాబట్టి హుషారుగా ఎగ్జామ్స్ రాస్తుంటాడు. కొన్ని రోజులకు వాళ్ళ రిజల్ట్స్ కూడా వస్తాయి. శృతి టాప్ ర్యాంక్లో పాస్ అయితే యష్ సెకండ్ క్లాస్ మార్కులతో ఎంబీఏ గట్టెక్కుతాడు. యష్ ఆ మాత్రం పాస్ అయినందుకే ప్రతాప్ గారు, పద్దు, లల్లి కూడా సంతోషపడుతుంటారు. ఇక యష్ అయితే ఏదో సాధించారనే ఫీలింగ్లో ఉబ్బి తబ్బిపోతుంటాడు. లల్లి అందరికీ స్వీట్లు తెచ్చి పంచుతుంటే అందరూ సంతోషంగా తింటుంటారు. యష్ సంతోషంగా స్వీట్ తిని, నాన్న, ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదివి పాస్ అయ్యాను. ఈరోజు శృతిని తీసుకొని బయటకు వెళ్తాను, మీరు కాదనొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. సరేలేరా, నీ సంతోషాన్ని కాదనులే, వెళ్ళండి, కానీ చీకటి పడకముందే ఇంటికి వచ్చేయండి అంటాడు ప్రతాప్ గారు. దానికి ఇద్దరూ సంతోషపడుతుంటారు. థ్యాంక్ యూ నాన్న అని శృతి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అంటాడు యష్. అలాగే యష్ అని రూమ్లోకి వెళ్తుంది శృతి. నేను కూడా రెడీ అవుతాను నాన్న అని చెప్పి యష్ వెళ్తాడు. కొద్దిసేపటికి యష్ రెడీ అయ్యి శృతి కోసం లల్లి రూమ్లోకి వచ్చేసరికి శృతి గ్రీన్ కలర్ చుడీదార్లో రెడీ అయ్యి జుట్టు తోతుండగా, ఇంకా ఎంతసేపు శృతి, బయటికి వెళ్ళి నీతో చాలా మాట్లాడాలి. అసలు నీతో మనసు విప్పి మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా అంటాడు కుతూహలంగా. అయిపోయింది యష్, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పు అంటుంది. యష్ నవ్వుతూ తనని మీద గుంజుకొని, నువ్వు ఏ డ్రెస్లో అయినా అందంగా ఉంటావు, ఎలా ఉంటావని అడగటం అనవసరం అంటూ కొంటెగా తన మొహం మీద వేలుతో రాస్తుంటాడు. వదిలి యష్, నేను రెడీ అవ్వాలి అంటుంది శృతి యష్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. కానీ యష్ తనని గట్టిగా హక్ చేసుకొని, ఎన్ని రోజులు అవుతుందో నేను ఇలా హక్ చేసుకొని,
నిన్ను పూర్తిగా ఇలా నా హృదయంలో బంధించుకోవాలనిపిస్తుంది శృతి అంటాడు ప్రేమగా. నాకు కూడా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. కానీ లల్లి మన ఇద్దరిని ఇలా చూస్తే బాగుండదు. ప్లీజ్ నన్ను వదులు అని యష్ నుంచి బలవంతంగా విడిపించుకుంటుంది. అందుకేగా మనం బయటికి వెళ్తున్నాం, త్వరగా కానివ్వు అని చెప్పి రూమ్ నుంచి బయటికి వెళ్తారు. కొద్దిసేపటికి ఇద్దరు బైక్ మీద వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసి పద్దు సంతోషపడుతూ, వాళ్ళిద్దరికీ ఇక పెళ్లి చేస్తే మంచిదండి, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి వాళ్ళ మీద పడుతుందేమోనని భయంగా ఉంది అంటుంది. ఇద్దరు ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అవ్వనివ్వు, నువ్వు కోరుకున్నట్టే వాళ్ళకి పెళ్లి చేసేద్దాం అంటాడు ప్రతాప్ గారు. ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చాము. షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ యష్కి ఒక సీన్ చెప్తూ, ఇప్పుడు మీరు చేయబోయే సీన్ బాధ్యత తెలియని ఒక తాగుబోతు కొడుకు క్యారెక్టర్. తండ్రి తిడుతుంటే మీరు తాగుతూ నిర్లక్ష్యంగా తండ్రికి సమాధానం చెప్తుండాలి అంటూ ఆ సీన్ గురించి వివరించి, ఈ సీన్లో కూడా మీరు జీవించాలి యశోధర్ అని చెప్తాడు డైరెక్టర్. యశోధర్ బాధగా నవ్వుకొని మనసులో మాట్లాడుకుంటూ, నిజ జీవితంలో కూడా నేను ఇలాంటి పాత్రని పోషించాను. తాగుడుకు బానిసై ఎందుకు పనికి రాకుండా పోతున్నావని నాన్న నన్ను తిట్టేవారు అని అనుకొని చేతిలో మంది బాటిల్ పట్టుకొని కెమెరా ముందుకు వెళ్ళి ఒకప్పుడు తను తాగి ఎలా బిహేవ్ చేసేవాడో గుర్తు తెచ్చుకొని ఆ సీన్లో జీవించాడు. ఆ సీన్ కట్ తర్వాత యశోధర్ నటనకి డైరెక్టర్ సంతోషంతో పొంగిపోతూ, నీ నటనలో జీవం ఉంది కాబట్టే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నువ్వు సక్సెస్ అయ్యావు యశోధర్ అని మెచ్చుకుంటాడు. షూటింగ్ తర్వాత యశోధర్ వెళ్ళబోతుండగా టీవీ రిపోర్టర్స్ యశోధర్ని అడ్డగించి ప్రశ్నలు అడుగుతూ, నిన్న రిలీజ్ అయిన మీ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో కలెక్షన్ వర్షం కురుస్తుంది, దీనికి మీ స్పందన ఏంటి అని అడుగుతారు. యష్ నవ్వి, ఒక హీరోకి ఇంతకన్నా ఇంకేం కావాలి, నేను ఎంచుకున్న కథలు బట్టే నా సినిమాలు హిట్ అవుతున్నాయి, దానికి తోడు నాకు అదృష్టం కూడా తోడుగా ఉందనుకుంటాను అని సమాధానం చెప్తాడు. హీరోయిన్ ధృవతో మీకు ఎఫ్ఐఆర్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి కదా, దానికి మీ సమాధానం అని అడుగుతారు. యష్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని తెరిచి, అవును, ఎఫ్ఐఆర్ ఉందని వస్తున్న వార్తలు నిజమే అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తుంటాడు. రిపోర్టర్స్ యష్ వెంట పడుతూ, ఈ ఎఫ్ఐఆర్ మీ పెళ్లి వరకు వస్తుందా లేదా మధ్యలోనే డ్రాప్ అవుతారా అని ప్రశ్నలు వేస్తుంటే యష్ వాటికి సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. యష్ అలా చెప్పడం దీక్ష టీవీలో ఆశ్చర్యంగా చూస్తుండగా జానకి గారు వచ్చి టీవీ ఆఫ్ చేసి, ఏంటే నీకు ఈ పిచ్చి, ఆ యష్ని మర్చిపోవా అని అడుగుతుంది కోపంగా. దీక్ష సమాధానం చెప్పకుండా కాస్త కోపంగా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తుంది. జానకి గారు కూడా లోపలికి వచ్చి, నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని నేను మీ నాన్న ఎదురు చూస్తున్నాం దీక్ష, ఎందుకే నీకు ఆ పట్టుదల, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, బాగా సంపాదిస్తున్నాడు, చూడటానికి కూడా బాగున్నాడు, ఏ అలవాటు లేని మంచి అబ్బాయి అని బంధువులు చెప్తున్నారు, నీ గురించి ఏది దాచిపెట్టకుండా పూర్తిగా చెప్పాం, అబ్బాయి నీ ఫోటో చూసి అన్నీ విని ఒప్పుకున్నాడు, నువ్వు సరే అంటే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మంటాము అని అంటుంది జానకి. తల్లికి సమాధానంగా కబోర్డ్లో జాగ్రత్తగా దాచిపెట్టిన ఫోటో ఆల్బమ్ తీసి ఓపెన్ చేసి ఆ ఫోటోలు చూస్తూ సంతోషపడుతుంటుంది. అది దీక్షకి యష్తో పెళ్లి జరిగిన ఫొటోస్. యష్ దీక్ష మెడలో తాళి కడుతుంటే దీక్ష కుటుంబ సభ్యులు యష్ కుటుంబ సభ్యులు కలిసి ఆ జంట మీద అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా ఫొటోస్ కనిపిస్తుంటాయి. ఆ ఫొటోస్ ఒక యష్ ముఖంలో తప్ప అందరి మొహంలో ఆనందం కనిపిస్తుంటుంది. జానకి గారు ఆ ఫొటోస్ చూసి మండిపడుతూ, నీ కర్మకు ఆ పెళ్లి చేసుకొని అనుభవిస్తున్నావు అంటూ తల పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. దీక్ష యష్ ఫొటోస్ని నిమృతూ కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.